చదివించాలి కానీ ఇది ఏం చేస్తుందో. ముందు బట్టలు మార్చేస్తే పని అయిపోద్ది. బాగా పీక్కిపోయినట్టు ఉన్నాయి. చాలా కాలం అయింది కదా. బజార్కి వెళ్ళి ఒక 4 టీ షర్ట్లు కొనుక్కోవాలి వెళ్ళి. ఈ పుస్తుల తాడు కూడా బాగా పాత పడిపోయింది. కొత్త చేయించమని అడుగుదాం, పోయేదేముంది. వచ్చిందండి వయ్యారి. ఏమండి ఏమండి ఏమిటో చెప్పువే. మరేమో ఎందుకే అలాగా నలిగిపో ఉయ్యారాలు పోతావు? చెప్పు. పుస్తుల తాడు పాత పడిపోయిందండి. ఒక కరతలు వేసి కొత్త చేయించరు. అవును, నిజమేనే. చూద్దాం, చూసి చేద్దాంలే. ఎప్పుడండి? నువ్వు కూడా బాగా పాత పడిపోయావు కదే. నేను కూడా ఎవరినో చూసుకోవాలి కదా. గంతకి తగ్గ బొంతనే చూసుకొని ఇద్దరం ఒకేసారి మార్చుకున్నట్టు చేద్దాం. నువ్వు పుస్తులతాడు, నేను నిన్ను ఒకేసారి అయ్యేటట్టు ప్లాన్ చేద్దాంలే. జ్యోతి, ఏంటి? కాస్త టీ పెట్టవే. నాకు పని ఉంది, మీరు పెట్టుకోండి. జ్యోతి, ఏంటి? కూర ఏం చేసావే? చారు. నేను అడిగింది కూరే. కూర ఏం చేయలేదు, అదే కలుపుకొని తినండి. నాకు ఒంట్లో బాగాలేదు. వీళ్ళు అడిగిందల్లా కొనవ్వాలంటే డబ్బులు చెట్టుకి కాయాలి. లేదు అంటే ఒక ప్రింటింగ్ మెషిన్ తీసుకొచ్చి ముద్రలు వేసుకోవాలి. నేను ఏదైనా ఇప్పుడు అవ్వదు అలాగే రొసరొసలు ఇంట్లో వండకుండా ఉండిపోవాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏంటి ఎలా కూర్చున్నావు నీరసంగానే? చూసే కొందావులేవే, డబ్బులు చూసుకొని కొందావులే. ఇందాక లేదో సరదాగా అన్నాను, చూద్దాంలే, గాబరా పడక. చూసారా మీలో ఎంత వేగంగా మార్పు వచ్చేసిందో ఆ దేవుడికి మొక్కుకోగానే. ఏంటి మార్పా? అది నువ్వు మొక్కుకోగానేనా? ఏం మొక్కుకున్నావే? ఏమీ లేదండి, నా చిన్న చిన్న కోరికలన్నీ తీరగానే ఆ దేవుడి దగ్గరికి వచ్చి గుండు కొట్టిస్తారని మొక్కుకున్నానండి. అయ్యో, ఎంత పని చేసావే. నీకు గుండె అస్సలు బాగోదే. నిన్ను గుండెలో ఊహించుకుంటేనే గుండెలో దడపడుతుందే జ్యోతి. అవునా? గుండు నాకు కాదండి, మరి మీకండి. ఒసేయ్,